స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ నాన్ వెజ్ కు వేదిక అయిందని చెప్పొచ్చు. నిజామాబాద్ లో ఎక్కడ చూసినా కూడా ఫుడ్ ఫేస్ట్ లాగా కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒకరికి మించి ఒకరు నాన్ వెజ్ విషయంలో అయితే చాలా ఆఫర్లు చూపిస్తున్నటువంటి పరిస్థితి. 99 రూపీస్కి బగారా రైస్ అని పెడుతున్నారు. బగారా తిన్నంత బగారా రైస్ ప్లస్ చికెన్ అని చెప్పేసి కటౌట్స్ కనిపిస్తున్నాయి, బ్యానర్లు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ అంటే చెప్పొచ్చు చాలా వెరైటీ ఫుడ్ వెరైటీలు కూడా హైదరాబాద్కు మించిపోయేలా కూడా నిజామాబాద్ ఇప్పుడు తయారైందని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే నాన్ వెజ్ అయితే చాలా మంది ఇష్టపడతారు కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళకి మరింత దగ్గర అయ్యేందుకు యజమానులు కావచ్చు, హోటల్ నిర్వాహకులు అయితే చాలా రకాల ఆఫర్లు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. నిజామాబాద్లోని ఒక ఏరియాలో 99 రూపీస్ తిన్నంత బగారా, ఇది కూడా కుండ చికెన్ అని చెప్తున్నారు. మరి కుండలో తయారు చేసినటువంటి చికెన్ అంటే చాలా మంది ఇష్టపడతారు. ఎందుకంటే గతంలో చాలా మట్టుకు కూడా కుండలలోనే వంటలు చేసేవాళ్ళు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు మరీ ఆ ట్రెండ్ మొదలైందని చెప్పొచ్చు. చూడొచ్చు మొత్తం ఇక్కడ ఒకసారి చూసుకుంటే కనుక కుండ పెట్టి ఉంది. కుండలో చికెన్ అయితే రెడీ చేశారు. ఇది చూడొచ్చు కుండలో, ఇది మొత్తం ఇప్పుడే గుమగుమలాడుతున్నట్టుంది. ఓపెన్ చేయగానే ఇట్లా చికెన్ని కుండలో అంటే ఆ టేస్టే వేరే ఉంటుంది. నార్మల్ బొగ్గాన్లో చేసే కంటే కూడా దీంట్లో చేసే మరింత రుచికరంగా అయితే ఉంటుంది. ముఖ్యంగా బిర్యానీ ఇస్తున్నారు అంటే బగారా రైస్ అట. బగారా రైస్ సంబంధించి చూసుకోవచ్చు. ఈ బగారా కూడా చాలా స్మూత్గా కనిపిస్తూ ఉంది. బగారా కూడా చూడొచ్చు. ఇట్లా నిజామాబాద్లో ఇట్లాంటి ఫుడ్ ఫెస్ట్ అని చెప్పొచ్చు అండి. ఎక్కడ చూసినా కూడా ఒకరికి మించి ఒకరైతే నాన్ వెజ్ తింటారు కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా, వాళ్ళని ఆకర్షించే విధంగా కూడా ఇట్లాంటి హోటల్స్ కావచ్చు, ఇట్లాంటి పాయింట్స్ ఏమన్నా బిర్యానీ పాయింట్స్ లాంటివి ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఇది ఒకటే కాదు, నిజామాబాద్లో 140 రూపీస్కి తిన్నంత బిర్యానీ అట. మరి దాంతోపాటు చికెన్ అడిషనల్, దాంతోపాటు ఒక చపాతీ, ఒక ఐస్ క్రీమ్, ఇట్లా ఇంకొక పాయింట్ చూస్తే 120 రూపాయలకే తిన్నంత బిర్యానీ. ఇట్లా నిజామాబాద్ పలు రకాలైనటువంటి ఆఫర్లు కూడా గుప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మట్టుకు కూడా భోజన ప్రియులు కూడా ఎగబడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మాట్లాడదాం ఈ కుండ చికెన్ సంబంధించి. అసలు ఇప్పుడు కుండ చికెన్ అంటే మీరు 99 రూపీస్ పెడుతున్నారు. 99 రూపీస్కి చికెన్ ఎంత ఇస్తారు? మరి ఈ బిర్యానీ ఓన్లీ ఏదైతే బగారా ఉందో ఇది ఓన్లీ కూడా ఎంత పెడితే అంత ఇస్తారు? చికెన్ లిమిటెడ్గా పెడతారు అసలు ఎట్లా? యాక్చువల్గా 200 గ్రామ్స్ చికెన్ మేము వెయిట్ చేసి ఇస్తున్నాం. వెయిట్ మిషన్ పెట్టాము. 200 గ్రామ్స్ చికెన్ ఓన్లీ పీసెస్ వెయిట్ చేసి ఇస్తాం. దాని తర్వాత సూప్ అండ్ రైస్ అన్లిమిటెడ్ ఇస్తాం. వాళ్ళు తిన్నంత కడుపు నింపేంత వరకు పెడుతున్నాము. చికెన్ మాత్రం లిమిటెడ్ ఉంటుంది, 200 గ్రామ్స్ ఉంటుంది. కొత్తగా పెట్టాం, లాంచ్ కాన్సెప్ట్, న్యూ కాన్సెప్ట్ కాబట్టి న్యూ బిజినెస్, సో అట్రాక్ట్ కోసం అని చెప్పి. అంటే ఇది ఇప్పటి వరకే న్యూ అని చెప్తున్నారు. కేవలం అందరూ వచ్చే విధంగా చూసిన తర్వాత మళ్ళీ రేట్లు వేస్తారా? ఎట్లా ఉంటుంది? మరి మీకు వర్కౌట్ అవుతుందా 99 రూపీస్ అంటే? సరే, ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్కౌట్ అనేది దాని గురించి ఆలోచించట్లేదు. కాన్సెప్ట్ లాంచ్ చేసాము. పబ్లిక్ లోకి వెళ్ళాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. అండ్ మీరు ఇప్పుడు చెప్పారు కదా ఏదైతే మళ్ళీ పెంచుతారా అయింది అనేది, లేదు అది పర్మనెంట్ ఉండిపోతుంది. 200 గ్రామ్స్ అనేది మేము స్టార్టింగ్ నుంచి అది అలవాటు చేస్తున్నాము, అదే కంటిన్యూ అవుతుంది పర్మనెంట్ గా. కస్టమర్లు మరి ఇప్పుడు మధ్యాహ్నం వరకు అయితే ఫుల్ గా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఎట్లా ఉంది, ఏమంటున్నారు కస్టమర్స్? వచ్చి ఇట్లాంటి ఆఫర్ పెడితే వచ్చి బాగుంది అంటున్నారా? మళ్ళీ ఇంకా వాళ్ళ ఒపీనియన్ ఎట్లా కనిపిస్తుంది ఇంత తక్కువ రేట్లో? సార్ టేస్ట్ బాగుందన్నారు, కాన్సెప్ట్ బాగుందన్నారు, అండ్ రేటు వాళ్ళకి కంఫర్ట్ గా ఉంది. సో వాళ్ళు హ్యాపీగా నవ్వుకుంటే వెళ్ళారు, అదే సంతోషం మాకు. చూడొచ్చు 99 రూపీస్ అంటే ఈ రోజుల్లో నాన్ వెజ్ పావు కిలో తీసుకుంటే గనక దాదాపు 50 నుంచి 60-70 రూపాయలు కేవలం చికెన్కి సంబంధించే మనం బయట కొనుగోలు చేస్తాం. అది తీసుకొచ్చి వంట చేసుకోవాలంటే దాని ఖర్చు వేరే ఉంటుంది. దాంతోపాటు అడిషనల్గా బగారా రైస్ ఇవ్వడం, ఇదంతా కూడా కుండలో చేయడం, ఇదంతా ఒక ప్రత్యేకమైన ఫుడ్ ఐటమ్ అని చెప్పొచ్చు. నిజామాబాద్లో ఇట్లాంటివి కూడా చాలా వెలుస్తున్నాయి. ఏదైతే నాన్ వెజ్ ప్రియులకు ఆకర్షించే విధంగా నిజామాబాద్ ఒక వేదిక కావడం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు నగర ప్రజలు. అడుగుదాం కుండ చికెన్ ఎట్లా ఉంది? మరి 99 రూపీస్కు కుండ చికెన్ అని పెట్టిర్రు, మరి తింటురు, టేస్ట్ ఎట్లా ఉంది? కానీ ఇంట్లో వేసుకున్నట్టు ఉంది. కర్రీ అయితే అన్లిమిటెడ్ ఫుడ్ కాబట్టి రైస్ కట్ నిండా తినచ్చు. వర్త్ ఇట్ అన్న 999 అంటే. టేస్ట్ ఓకేనా? బాగుంది, ఇంట్లో వేసుకున్నట్టు ఉంది. సేమ్ ఇంట్లో ఫుడ్ తినట్టే ఉంది. పీసులు మరి ఎట్లా పీస్ వేస్తున్నారు? సరిపోతున్నాయి అవి? సరిపోతాయి. 200 గ్రామ్స్ అంటే దగ్గర పావు కిలో అన్న. పీసెస్ పావు కిలో కన్నా ఇంకా ఎవరు ఎక్కువ తింటారు. రైస్ ఎంత అయితే అంత అన్లిమిటెడ్ అండి, ఎంత అయితే అంత అన్నారు ఇప్పుడే. బగారా రైస్ ఎట్లా ఉంది? మరి బాగుంది.
బగారా రైస్ అది ఫంక్షన్లో చేసుకుంటాం కదా, కొంచెం ఆ టైప్లోనే ఉంది. ఫంక్షన్స్లో ఉంటుంది కదా బగారా రైస్, కొంచెం ఆ టైప్లోనే ఉంది. కర్రీ మాత్రం ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.